సో లాస్ట్ 2 ఇయర్స్గా మేము మా ప్రోడక్ట్ని చాలా ఈజీగా సేల్ చేసుకోగలిగాం. ఎలా అంటే దీన్ని నేను ఎటువంటి థర్డ్ పార్టీకి ఇవ్వకుండా డైరెక్ట్గా కస్టమర్స్కే సేల్ చేశాను. త్రూ మా వీడియోస్ ద్వారా మా యూట్యూబ్ ఛానల్ కానీ మా ఇన్స్టాగ్రామ్ కానీ మా మార్కెటింగ్కి చాలా యూజ్ అయింది. జస్ట్ మేము కొంచెం మా దగ్గర ప్రోడక్ట్ ఉంది అని మాత్రమే చెప్పాం. అంటే మా నెంబర్ ఇక్కడ ప్లేస్ చేస్తూ ఉంటాం, ఆర్డర్ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి అని. సో ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి చాలామంది మా దగ్గర విత్ ఇన్ మంత్లోనే మా ప్రోడక్ట్ని మేము సేల్ చేసుకోగలం. సో ఇంకా ఎవరికైనా సాఫ్రాన్ కావాలి అన్నా మేము హోల్సేల్గా కానీ రిటైల్గా కానీ ప్రొవైడ్ చేయగలం. బల్క్లో అయినా ఓవరాల్ ఇండియాలో ఎక్కడికైనా మా ప్రోడక్ట్ని నేను డెలివరీ ఇవ్వగలను. త్రూ 365 days మా దగ్గర ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటుంది. సో లాస్ట్ టైం లేదు కానీ ఈ టైం ఉంటుంది. ఎందుకంటే మా ఫామ్తో పాటు కొన్ని ఫామ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము ప్రోడక్ట్, మాకు మార్కెట్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నేను ప్రోడక్ట్ తీసుకొని పంపించడం జరుగుతుంది. అండ్ మీరు కూడా ఈ సాఫ్రాన్ ఫార్మింగ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే May 25th ఈ సాఫ్రాన్ ఫార్మింగ్కి సంబంధించి ఒక వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక ట్రైనింగ్ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఆ ట్రైనింగ్ సెషన్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. దానికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ నేను మీతో చెప్తాను. ఈ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి నన్ను కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు, ఎలా ఉంది ఫార్మింగ్ ఏంటి అని. సో వాళ్ళు అంటే వాళ్ళ థాట్ ప్రకారం ఓకే మనము చేద్దాం అనే ఇంట్రెస్ట్ తోటి మమ్మల్ని కాంటాక్ట్ అవుతూ ఉంటారు. నార్మల్గా ఫ్లవరింగ్ చేస్తేనే ఈ సాఫ్రాన్ ఫార్మింగ్ వర్క్ అయినట్టు కాదు. దీనికంటే ఇంపార్టెంట్ థింగ్ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇకపైన రాబోయే వీడియోస్లో కూడా నేను పర్టికులర్గా ఎవ్రీ వీక్ నేను మీకు చూపిస్తాను దాని అసలు ఫార్మింగ్ ఎలా ఉంది ఏంటి అని. సో దీనికి సీడ్ డెవలప్మెంట్, మార్కెటింగ్ కూడా అంత ప్రాబ్లం కాదు. ఈ ఫ్లవరింగ్ తీసి మనం ప్రోడక్ట్ని సేల్ చేయాలంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి. ఇలా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అయితే మనకి సాఫ్రాన్ ఫార్మింగ్ ది బెస్ట్గా ఉంటుంది. అలా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే మనకి సీడ్ డెవలప్మెంట్ కూడా జరగాలి. అలా సీడ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? ఒకసారి మనం సీడ్స్ని పర్చేస్ చేస్తే అవి ఎన్ని సంవత్సరాలు వస్తాయి ఏంటి అని కొంతమంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో పర్టికులర్గా దీనికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇకపైన రాబోయే వీడియోస్లో కూడా నేను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇస్తూ ఉంటాను. అలానే నేను ఇక్కడ ఒక పీడిఎఫ్ని కూడా రెడీ చేసుకున్నాను. అసలు ఫార్మింగ్ ఏంటి, ఎలా చేయాలి, స్టార్టింగ్ రూమ్ అరేంజ్మెంట్ దగ్గర నుంచి ఎండింగ్ స్లీపింగ్ స్టేజ్ వరకు మొత్తం టెంపరేచర్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటి, ఫ్లవరింగ్ ఎలా తీయాలి, ప్రొడక్ట్ని ఎలా స్టోర్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, సీడ్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, దానికి వాటరింగ్ ఎలా ఇవ్వాలి, సీడ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఒక పీడిఎఫ్ నేను చేసుకున్నాను. దీనికి సంబంధించి నేను ప్రతి వీడియోలో మీకు చాలామంది ఫార్మింగ్ చేయడానికి సంబంధించి మాకు కొంచెం సీడ్ రిక్వైర్మెంట్ ఉంది ఏంటి, దాని క్వాలిటీస్ ఏంటని కొన్ని డౌట్స్తో ఉన్నారు. సో డెఫినెట్గా మీకు ఏదైనా డౌట్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తాను.